నెల్లూరు జిల్లాలో పసుపు పండుగకు వేలైంది. తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమానికి కొడవలూరు మండలం కిసాన్ సెర్చ్ ప్రాంగణంలో శంకుస్థాపన మరియు భూమి పూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. మే 27, 28, 29వ తేదీల్లో 3 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకను కేవలం పార్టీ కార్యక్రమంగానే కాకుండా ప్రజా సమస్యల చర్చా వేదికగా తీర్చిదిద్దేందుకు టీడీపీ శ్రేణులు సిద్ధమయ్యారు. మరి ఈ మహానాడు ప్రాధాన్యత ఏమిటి? దీనివల్ల కార్యకర్తలకు ప్రజలకు కలిగే ప్రయోజనం ఏంటి? వీటికి సంబంధించిన పూర్తి వివరాలను వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. నెల్లూరులో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమానికి ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు తెలియడానికి మనతో పాటు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ మహానాడు కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించబోతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, మహానాడు అంటే ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళ కార్యక్రమం అనుకుంటున్నారు. ఇది ప్రజల కార్యక్రమం. ఇది యాక్చువల్గా మీకు 175 మంది ఎమ్మెల్యేలు పోయి అసెంబ్లీలో మాట్లాడితే ఈ యొక్క మహానాడులో మీ కార్పొరేటర్ స్థాయి నుంచి మీ బూత్ లెవెల్ నాయకుడి కాడి నుంచి అందరూ మీ సమస్యలన్నీ తీసుకొచ్చి చర్చించి ఆ పనులని మళ్ళా అసెంబ్లీలో పార్లమెంట్లో తీసుకెళ్ళి మీ అన్ని పనులు చేసే ఒక వేదిక ఇది. అలాగనే తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ సంక్షేమం ఇవన్నీ చర్చించుకొని ఒక సాలిడ్, ఒక పక్క ప్రభుత్వం, ఇంకో పక్క పార్టీ కలిసి పని చేస్తేనే ఇది సాధ్యమవుద్ది. అందుకోసం ఈరోజు ఏదైతే మహానాడు నెల్లూరులో జరగడం నిజంగా మాకు సంతోషం. మా లోకేష్ బాబు గారు ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన మొట్టమొదటి ఈ యొక్క మహానాడు, దీని అందరమీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అందరు కలిసికట్టుగా దీన్ని ఘన విజయంగా చేయిస్తాం. ఇప్పుడు ఈ మహానాడు కార్యక్రమానికి భారీగా వాహనాలు వచ్చే అవకాశం ఉన్నాయి. కార్యకర్తలు కూడా అధికంగా వస్తారు. ఈ ఏర్పాట్లు ఏ విధంగా చేస్తారు సార్? అన్ని అందుకోసమే ఈ యొక్క ఇఫ్కో సెజ్ని మేము సెలెక్ట్ చేయడానికి కారణంగా ఏంటంటే 2,500 ఎకరాలు ఉన్నాయి ఇక్కడ. హైవే నుంచి యాక్సెస్ బాగుంటుంది కాబట్టి ఇది బెస్ట్ ప్లేస్ అని, ఎవరికి ప్రజలకు కానీ ఇబ్బంది లేకుండా ట్రాఫిక్గా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. కాబట్టి ఈ స్థలంలో చాలా చక్కగా అన్నీ జరుగుతాయని కానీ తెలియజేస్తాం. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ నెల 27, 28, 29 తేదీన మహానాడు కార్యక్రమం జరగబోతుంది. అన్ని కార్యకర్తలు కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అబ్దుల్ అజీజ్ తెలియజేసినటువంటి పరిస్థితి ఇక్కడ. అదేవిధంగా 27, 28, 29 తేదీలు అంటే 3 రోజుల పాటు ఈ మహానాడు కార్యక్రమంలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీడీపీ శ్రేణులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జోషితో ప్రేమ్, నెల్లూరు నుంచి.